ఒకసారి వెనక్కి వెళితే మీకు ఇప్పుడు ఎన్నేళ్ళు, ఎప్పుడు పుట్టారు మీరు? 1939 11 మే. ఓకే, ఎక్కడ? మద్రాసా, బొబ్బిలే? మద్రాసులో మీరు పుట్టినప్పుడు నాకు ఎప్పుడో ఒకసారి మీరు చెప్పారు, మీ అమ్మగారికి ఒక సాధువు వచ్చి ఒక మంత్రించిన నిమ్మకాయలు లాంటిది ఏదో ఇచ్చి మీ గురించి ఏదో ఒక ప్రిడిక్షన్ చెప్పారట, మీ నోట వినాలనుంది. చూడండి, మా అమ్మ నాతో చెప్పింది ఆ మాట. ఇది నాకు ఎలా తెలిసింది? మా అమ్మ రెండవ అక్క, నువ్వు పుట్టక ముందు ఎవరో వచ్చి మీ అమ్మకి ఏదో చెప్పాడట అని. అమ్మ నాతో ఎప్పుడు చెప్పలేదు. ఇలాగా మీ అక్కగారు నాతో అంది అంటే, అవును, ఎవరో వచ్చారు. వాళ్ళెవరో చూడండి, ఆనాడు 1939లో వెలమ స్త్రీలు, మా కులం వెలమ కులం, మగవాళ్ళకి కనపడరు. చుట్టాలకి పక్కాలకి సరే, బయట వచ్చే మగవాళ్ళకి. అతను వచ్చి అమ్మగారిని చూడాలి అని తమిళంలో అడిగాడు. అమ్మగారి దగ్గర ఉండే పరిచారికలకి ఎవరికి తమిళం తెలియదు. ఎవడో వచ్చాడమ్మా అని చెప్తే తమిళం తెలిసిన మనిషిని పంపింది. అమ్మ, ఎవరో వచ్చారో మీకు ఏదో చెప్తారట, తమిళంలో మాట్లాడుతున్నాడు. అలా చూడం అని చెప్పంటే అతను అన్నాడు, 2 అమ్మాయిల తర్వాత ఆమె గర్భం ధరించింది, ఈసారి కొడుకు పుడతాడు అని. అప్పుడు ఆ రోజుల్లో గర్భస్థ శిశువు లింగభేదం తెలుసుకోవడానికి మార్గాలు లేవు. అప్పటికే అమ్మ గర్భంతో ఉంది. వచ్చి ఆయన ఇలాగా అని చెప్పాడు. ఇంకా 2 విషయాలు కూడా చెప్పాడు. అమ్మ నాతో అది చెప్పింది, అది నేను బయటికి చెప్పాను కూడా. ఏం లేదు, వీడు గొప్పవాడు అవుతాడు, గొప్పవాడు, వ్యక్తిగతమైన విషయం. చూసారా, అతనికి భవిష్యత్తు ఎలా తెలిసింది? నేను అనొచ్చు, అతను నిజంగా ఒక మనిషి కాదు, దేవుడే వచ్చి చెప్పాడు, నారదుడే వచ్చి. ఏమో త్యాగరాజస్వామికి నారదుడు నౌకా చరిత్రను చెప్పడానికి వచ్చినట్టుగా ఏమన్నా మీ సంగీత సాహిత్యాల గురించి ముందే ప్రిడిక్షన్ చేసి అతను నిజంగా మనిషా కాదా, నిజంగా మనిషి అయి ఉంటాడు. మనం తార్కికంగా ఆలోచిస్తే, అలా తార్కికంగా ఆలోచిస్తే ఆ 2 విషయాలు, నేను చెప్పని 2 విషయాలు జరుగుతాయి అని అతనికి ఎలా తెలుస్తుంది? జరిగినాయి. ఆ 2 విషయాలు కూడా జరిగాయి. మీ వ్యక్తిగత విషయాలు, మీరు ఇప్పుడు చెప్పను. ఓకే, అప్పుడు ఏదో మంత్రించిన నిమ్మకాయ పెడితే మీ పూజాగృహంలో ఎప్పటి ఆ నిమ్మకాయ మా అమ్మ వెండి పూజ పెట్టిలో చాలా కాలం ఉండేది. పసుపు నుంచి బ్రౌన్ అయింది, కానీ ఒడిలిపోయి బూజు పట్టి చెడిపోలేదు. ఎప్పటికీ నా 40వ సంవత్సరం వరకు. ఇప్పుడు ఎలాగుందో నాకు తెలియదు. బొబ్బిల్లో అమ్మ పూజ గదిలో ఉంటుంది, అవన్నీ ముట్టుకొని అందరం తీయం. చూడండి, ఒక మంత్రం, ఒక తంత్రం, అది జరిగిందా లేదా, అది జరిగించిన వాడు మామూలు మనిషా, మహాత్ముడా, ఎవరు చెప్తారు? అని మరి మీరు బొబ్బిలి సంస్థానంలోనే మరి అంత చాలా ఒక చాటుగా ఉండేటువంటి దానిలో మీరు అక్కడ దేవదాసీల దగ్గర మీరు నాట్యం మొట్టమొదటిసారిగా నేర్చుకున్నారట కదా? నేను నేర్వలేదు. బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయంలో దేవదాసీలు ఉండేవారు. దేవదాసీలు అనేది తమిళ దేశపు మాట. భోగం వాళ్ళు, భోగం అంటే దైవ భోగానికి ఉన్నవాళ్ళు. ఎనమండుగురు ఎంతమందో ఉండేవారు. అందులో ఒక ఆవిడ గడ్డి భుక్త సీతారాం. ఆవిడని బొబ్బిలి రాజావారు తమ రాజాస్థాన నర్తకిగా ఏర్పాటు చేసుకొని ఆవిడను మద్రాసు పంపించి బెంగళూరు నాగరత్నమ్మ ఇంట్లో ఉంచి తమిళ దేశపు భరతనాట్య సాంప్రదాయం నేర్పించారు. బెంగళూరు నాగరత్నమ్మ గారంటే త్యాగరాజస్వామి సమాధిని పునరుద్ధరించిన ఆవిడే. ఒక్క మాట, మీరందరూ అనుకుంటారు బెంగళూరు నాగరత్నమ్మ త్యాగరాజస్వామి భక్తురాలు.
బెంగుళూరు నాగరత్నమ్మతో నాకు పరిచయం, మా అమ్మకు చాలా పరిచయం. ఆమె శ్రీరామ భక్తురాలు. ఆవిడ త్యాగరాజుకు ఎందుకు చేసింది అంటే త్యాగరాజు శ్రీరామ భక్తుడని చేసింది. నేను త్యాగరాజు గొప్పతనాన్ని కించపరచడం లేదు, ఆవిడ ఉద్దేశం నాకు తెలుసును కాబట్టి చెప్తున్నా. ఈ నిమ్మకాయ గురించి మరొకడు అమ్మ పోయిన తర్వాత చెప్పింది. ఆ నిమ్మకాయ ఇచ్చింది ఎవడో సిద్ధుడు కాడు, బెంగుళూరు నాగరత్నం ఇచ్చింది. అమ్మ గర్భంతో ఉండగా మేము మా కుటుంబం 9 నెలలు బొబ్బిల్లో ఉండేవాళ్ళం. వేసవి 3 నెలలు మద్రాసు, బెంగళూరు, ఊటీ, ఒక్కోసారి 3, ఒక్కోసారి 2, ఒక్కోసారి 1 అలాగొచ్చినప్పుడు బెంగళూరు నాగరత్నమ్మ వాళ్ళు ఉండే జార్జ్ టౌన్ నుంచి మేము ఎక్కడ ఉంటే అక్కడ అద్దెకి తీసుకొని, అప్పుడు మా సొంత ఇల్లు లేదు నా పుట్టక ముందు, మద్రాసులో ఆవిడ వచ్చేది రిక్షా మీద. అమ్మ నీరసంగా ఉంటే ఏమమ్మా అంటే ఇలాగ 3వ నెల అని చెప్తే, ఏదో ఈసారి కొడుకే పుడతాడు. అమ్మకి మొదటి సంతానం 2 కూతుళ్ళు. మా వంశంలో 3వసారి కూడా కూతురే పుడితే అతను ఇంకొక భార్యను స్వీకరించవచ్చు అనే ఆచారం ఉండేది. మా నాన్నకు ఆ ఉద్దేశం లేదు, మా అమ్మకు ఆ భయం లేదు. అయితే ఏదో ఉన్నాను అని చెప్తే నాగరత్నమ్మకి ఈ విషయాలు, నాగరత్నమ్మ గారికి బొబ్బిలి, నూజివీడు, వెంకటగిరి సంస్థానాలతో బాగా పరిచయం. ఆవిడేమనుకున్నారు, ఈమె అలా భయపడుతున్నారనుకొని ఆ నిమ్మకాయ ఇచ్చారు. నిమ్మకాయ ఇచ్చి అమ్మ నీ కొడుకే పుడతాడు అంటే అమ్మది పెట్టి, అమ్మ ఆ క్షణానికి కొడుకే పుడతాడు ఈవిడ చెప్పిన అని అనుకుందా లేదో నాకు తెలియదు. ఇది మా అమ్మ గతించిన తర్వాత మరొకరు నాతో చెప్పిన విషయం. ఇంతకైతే మీకు ఆ చిన్న సాధువు ఇచ్చారా, బెంగళూరు నాగరత్నం ఇచ్చారా అనేది? నాకు బెంగళూరు నాగరత్నం అంటే భక్తి. 4 ఏళ్ళు అప్పటి నుంచి నాకు ఆవిడతో పరిచయం. ఆవిడది 5 అంగుళాల మీకు 78 అంటే 10 అంగుళాలే కదా తెలుసు. నా దగ్గర 10 అంగుళాల రికార్డులు 2 ఉన్నాయి. 12 అంగుళాలవి 200 ఉన్నాయి. 10 అంగుళాలవి 50,000 ఉన్నాయి. 9 అంగుళాలు, 8, 7, 5 అంగుళాలవి కూడా రికార్డులు ఉన్నాయి నా దగ్గర. ఎన్నో ఉండవు, ఇవన్నీ కలిపి ఒక 100 ఉంటాయి. ఓకే, నాగరత్నమ్మ గారితో మీ పరిచయం, అనుబంధం గురించి చెప్తున్నా. ఆవిడ ఒక రికార్డు ఇచ్చింది, నెనరుంచినాను అని. మామూలు రికార్డు 3 నిమిషాల 10 సెకండ్లు పాడుతుంది. వాళ్ళు కీర్తన పాడితే 10 నిమిషాలు, అరగంట పాడతారు. రికార్డు కోసం తగ్గించి రిహార్స్ చేసుకొని పాడేవాళ్ళు. ఈ 5 అంగుళాల రికార్డులో 1.5 నిమిషం పాడుతుంది. అందులో ఒక త్యాగరాజ కీర్తన పాడింది, మాళవి రాగం, నెనరుంచినాను. అది నేను విని ఆవిడ్ని వెక్కిరించేవాడిని, నెనరుంచినాను రామా నీపై నేను నెనరుంచినాను. అమ్మకు కోపం వచ్చేది, ఏమిటి పెద్దవాళ్ళతో. అమ్మ కొడందే చిన్నపిల్లాడు, బాగుందా నాయన అని అడిగింది. ఎంత వయసు మీకు అప్పుడు? ఎంత వయసు అప్పుడు? నాకు 5-6 ఏళ్ళు ఉంటాయి. 5-6 ఏళ్ళు ఉంటాయి. చూడండి, ఆవిడ ఆశీస్సు నా మీద ఉందని నాకు నమ్మకం. ఆవిడ ఈయన గొప్పవాడవుతాడు, సంగీతంలో వేలు పెడతాడు, ఏదో కిరీటం సంపత్, నీకు కొడుకు పుడతాడు, అంతవరకే. అలానే మీరు గడ్డిభుక్త సీతారాం దగ్గర కూడా మీరు ఆవిడ, గడ్డిభుక్త సీతారాం రాజుగారు సంస్థాన నర్తకి చేసిన తర్వాత నేను చిన్నపిల్లవాడిని, 10-11 ఏళ్ళు వచ్చే వరకు మగపిల్లలు అందరూ అంతఃపురంలోనే ఉండేవారు. నేను అంతఃపురంలో ఉండేవాడిని. ఈవిడను సంస్థాన నర్తకి చేసిన తర్వాత ఉదయం దేవాలయంలో సేవ అయిపోయిన తర్వాత రాణిగారి అంతఃపురంలోకి వచ్చేది. వచ్చేటప్పుడు రాణిగారి తోటలో పారిజాతం చెట్టు కింద
గోనెలు పరిచి ఉండేవి, దాని మీద పువ్వులు రాలిపడి ఉండేవి. పారిజాతాలు రాలి ఉండేవి. పారిజాతాలు మా వాళ్ళు ఎవరు తల్లో పెట్టుకోరు, దేవుడికే పెడతారు. ఓకే. ఆవిడ ఏరు తీసుకొచ్చేది, నీళ్లలో ముంచి కడిగి, ఏదైనా మట్టి ఏదైనా ఉంటుంది కడిగేది, మాలలు కట్టేది. బొబ్బిలి రాణి గారి దగ్గరికి వచ్చి, అమ్మ పారిజాతం మాలలు కట్టాను, అడుగో నీ మొగుడు ఉన్నాడు, వెళ్ళి వెయ్యి. ఆ మొగుడు ఎవడు? వేణుగోపాల స్వామి విగ్రహాలు, తెలుపుదొకటి నీలందొకటి, ఎన్నో రంగులు 3 గదుల్లో ఉండేవి బొబ్బిలి రాణి గారి అంతఃపురంలో. ఆవిడ సిగ్గుపడిపోతూ అది వాళ్ళ మెడలో వేసేది. సీతారాం గారు, గడ్డిభుక్త సీతారాం. చూడండి, అది భక్త, మూఢభక్త, నటన. ఆవిడకి సహజంగా తోచిన పని చేసింది. ఓవర్. అంటే ఆవిడ శ్రీకృష్ణున్నే తన భర్తగా, ఆవిడ చేసిన పని నేను చెప్తున్నాను. ఆవిడ పడిన సిగ్గు నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆవిడ ఏ ఉద్దేశంతో చేసిందో, ఆవిడ ప్రియుడని చేసిందో, మొగుడని చేసిందో, దేవుడని చేసిందో నేను నిర్ణయించలేను. సిగ్గుపడుతూ, అలా సిగ్గుపడటం, నేను 6 ఏళ్ళప్పుడు 7 ఏళ్ళప్పుడు ఒక ఆడమని సిగ్గుపడటం, నేను అదే చూడడం. ఆవిడ దగ్గర ఏం నేర్చుకున్నారు మరి మీరు? నృత్యంలో ఆవిడ దగ్గర మీరు ఏమి నేర్చుకున్నారు? ఆవిడ, మేము బొబ్బిలి కోటలో ఉండేవాళ్ళమే. వేణుగోపాలస్వామి ఊరేగింపు 8 దిక్కుల, ఈ కోటకి 8 దిక్కుల సాయంత్రం 6:30కి మొదలుపెట్టేవారు. ఈ 8 దిక్కుల ఈ కోటలో చూపుడు మేడలు అని ఉండేవి. ఆ చూపుడు మేడలు ఏంటి, 1 అంతస్తులోనో 2 అంతస్తులోనూ ఉంటాయి. గోడకి కన్నాలు ఉంటాయి. అక్కడి నుంచి ఆడవాళ్ళు చూస్తే వీధిలో వెళుతున్న అంతా కనిపిస్తుంది. వీధిలో వాళ్ళు పైకి చూస్తే కన్నాలే కనిపిస్తాయి. ఈ ఆడవాళ్ళు కనిపించరు. ఇంత కన్నాలు ఉంటాయి. కానీ కంటే కాస్త చిన్న కన్నాలు ఉంటాయి. రంగులు కనిపించవచ్చు, వాళ్ళు చీరలు కట్టుకుంటే ఎండలో ఉంటే ఏమైనా మనుషులు పోలితే. నేను ఒక చూపుడు మేడలో 7:30కి చూసి రాణివాసానికి వెళ్ళి గబ్బ భోజనం చేసి మధ్యలో ఒక చోట మిస్ అయి 2వ చోటకి వెళ్ళి చూసేవాడిని. ఆవిడ ఒక ఎన్నో చేసింది. ఒకటి పాట పల్లవి గుర్తు తెచ్చుకుంటాను. శివదీక్షాపరురా, ఘనం సేనయ్య వ్రాసింది. శివదీక్షాపరురాలనురా, శ్రీ వైష్ణవుడంటే చేరనురా. ఆవిడని అడిగాను, అమ్మ శివదీక్షాపరురాలను అనే పాట వేణుగోపాలస్వామి ఊరేగింపులో ఎందుకు పాడుతున్నావు? ఏమో నాయన, మా పిన్ని నేర్పింది, పాడుతున్నాం. ఒక్కటి కాదు, ఈ ఊరేగింపులో 8 దేవదాసులు ఉండేవారు. 2 కేవలం తాళం పాట, 2 ఆడవాళ్ళే. మృదంగం వయలిన్ను మగవాళ్ళు, వాళ్ళ కులం వాళ్ళే, సానివారు. 2 పెద్దవాళ్ళు, వాళ్ళు నాట్యం చేసేవారు కాదు. తక్కిన 6లో 2, 4, 3, 6 కలిసి చేసే ఉండేవి. నాట్యం అంటే భరతనాట్య సంప్రదాయమా? ఏ సంప్రదాయం కాదు, అలాగని చెప్పడానికి లేదు. సానివారి సంప్రదాయం. ఇప్పుడు హైదరాబాద్లో యశోదా ఠాకూర్ అని ఒకడు ఉన్నారు. ఆవిడ ఆ సాని సాంప్రదాయం చేస్తున్నది. అనుపమ కైలాష్ అని ఒక నర్తకి, వాళ్ళు శాస్త్రీయ నాట్యం నేర్చుకొని ఈ సానివారి పద్ధతి. అయితే ఆ రోజుల్లో నేను చూసిన సానివారి నాట్యంలాగా ఉండదు. అదే గొప్ప, ఇది తక్కువ. దీని దారి దీనిది, దాని దారి దానిది.